తిరుపతి అమ్మాయి కల్పన సురేష్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేను వీడియో స్టార్ట్ చేసే లోపల ఏమైపోయిందని వస్తా ఉన్నాడు. నేనైతే వంట చేస్తాను. తెల్లారితో కిచెన్లోకి అయితే వచ్చేసాను ఫ్రెష్ అయ్యి. ఏం చేస్తున్నా అంటే మా ఆయన కోసం రాయి జావ కాల్స్తున్నాను. నేను 2 రోజులుగా తాగడం లేదు, జలుబు చేసింది. చాలా రోజులు అయిపోయింది కదా ఇలా మాట్లాడుకోవడం. కొత్త ఇంట్లో ఫస్ట్ వీడియో అట్లా లెక్కతో ఉంది. హోమ్ టూర్ కావాలి కదా, తీస్తాను నిదానంగా. చాలామంది అడుగుతా ఉన్నారు రిలేషన్ వాళ్ళు, తీస్తాను. ఇంతలోపు మా వారు వచ్చారు కూరగాయలు తీసుకొని. ఆయన కోసం అయితే రాయి జావా. ఇంత లోపల చూడండి బ్రెడ్. భారీగా తెచ్చేసిండవు కూరగాయల. బ్రెడ్ వేసాను కదా, తినచ్చు కదా. ఇప్పుడు ఏం తెచ్చాడో చూసేసి టమోటా రైస్ చేయాలి. ఫస్ట్ బియ్యం అయితే నానబెట్టేసా ఒక గ్లాస్. బా పచ్చిమిరపకాయలు తెచ్చావా? ఏమి పచ్చిమిరపకాయలు తాలేదంట. 2 ఉన్నాయి. ట్రైపోడ్ కూడా ఆడబెట్టానో తెల్ల చూసి ట్రైపోడ్కి పెడతామా. ట్రైపోడ్ కనిపించలేదు కాబట్టి మీకు అలా 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 చూపిస్తా. క్లారిటీ అయితే చూపించలేదు. ఓకే, స్టార్ట్ చేసినా చూపిస్తా. మా ఆయనకైతే రాగి జావ అయితే కలిపేస్తున్నానండి. ఎందుకంటే వేడిగా కలుపుతున్నాను, మళ్ళీ మీగడలాగా ఫామ్ అవుతుంది. ఆయన తినడు, అందుకని ఇప్పుడు వేడి మీదే కలిపేస్తాను. పెరుగు పోసి సాల్ట్ వేసి. ఇంకా టమోటా రైస్కి అయితే టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి లేదన్నాను కదా, 2 ఉంటే అవి వరకు కట్ చేసుకున్నా. కుక్కర్ పెట్టి దాంట్లో అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం వేడెక్కాక పట్ట, లవంగము, బిర్యానీ ఆకు, కొంచెం సాజీరా, కస్తూరి మేతి అయితే వేసుకున్నానండి. ఎక్కువ మసాలాలు వేయకూడదు, ఎందుకంటే ఎక్కువ వేస్తే టమోటా ఫ్లేవర్ అనేది రాదు. ఇంకా 2 పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి వేసి ఆనియన్ అయితే 2 చిన్న ఆనియన్సే 2 కట్ చేసుకున్నా సన్నగా పొడుగ్గా. ఇంకా అవి అయితే వేస్తున్నాను. సామాన్లు చూసారా, ముందు రోజు కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకనే సామాన్లు కూడా కడగలేదు. ఇంకా అవన్నీ క్లీన్ చేయాలి. ఇంకా కిచెన్ చూసారా, మనం ఎవరికైనా అట్లే ఉంటుంది అనుకోండి. ఇంకా కిచెన్ అలా ఉంది, ఇంకా అంతా క్లీన్ చేయాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలండి. తర్వాత టమోటా వేయాలి. ఇప్పుడు వచ్చి కొత్తిమీర, కరివేపాకు అయితే వేస్తున్నాను. ఫ్రెష్గా తెచ్చారు కదా మా ఆయన, ఇప్పుడే అవి అయితే వేసాను. ఇప్పుడు టమోటాలు కూడా వేసేసి కొంచెం ఉప్పు, పసుపు అయితే వేస్తున్నాను. అవి వేస్తే తొందరగా మగ్గుతుంది కదా టమోటా, ఎర్రగడ్డ అనేసి ఉప్పు కొంచెమే వేస్తున్నాను. మళ్ళీ రైస్కి మళ్ళీ లాస్ట్లో వేస్తాను. కొంచెం వీడియో క్లారిటీ ఉండదండి, అదే చేతిలో పెట్టుకొని తీస్తున్నాను కదా, ట్రైపోడ్ ఎక్కడో పెట్టేశాను అనేసి. అందుకనేసి కాసేపు మూత పెట్టేస్తే టమోటా అనేది బాగా మగ్గుతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 1/2 స్పూన్ వేయాలి, ఎక్కువ వేయకూడదు. చెప్పాను కదా టమోటా ఫ్లేవర్ అనేది తెలీదు, అందుకే ఆ మసాలాలన్నీ కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది.
ఇప్పుడు అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూసారా టమోటా ఎర్రగడ్డ అన్నీ బాగా మగ్గిపోయి అల్లము తెల్లగడ్డ పచ్చి వాసన కూడా పోయింది. ఇప్పుడైతే కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి. నేను చేసేది ఒకే గ్లాస్ బియ్యం అండి, అందుకని దానికి తగినట్లు వేసుకోండి కారము. మీరు తినేదాని కారం బట్టి కూడా వేసుకోండి. టమోటా పులుపు ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి చూసి వేసుకోండి. ఈయన చూడండి మా మ్యాక్స్ గారు నిద్రపోతున్నాడు. ట్రైపోడ్ అయితే మళ్ళీ ఎతికి పెట్టాను. ఈ మధ్యలో మనం ఏదైనా అనుకుంటే సాధించాలి కదా. ఈయన చూడండి నిద్రపోతూ ఉన్నాడు. దిండు లేకపోతే నిద్రపోడండి. ఇంకా మళ్ళీ వంట రూమ్లోకి వచ్చాను. బియ్యము ఒక గ్లాస్ నానబెట్టా. నార్మల్ రైసే అండి, మనం సోనా మసూరా రైసు. బియ్యం అయితే వేసేసాను. వేసేసి కాసేపు వేగనిస్తే ఆ ఫ్లేవర్ అనేది బియ్యానికి బాగా పడుతుంది, అందుకనే బాగా వేయిస్తాను. ఒక పక్క అయితే హాట్ వాటర్ అయితే పెట్టేశాను. ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే పెట్టేశాను. అవి వేడెక్కినాక ఇప్పుడైతే పోసేస్తున్నానండి దీంట్లోకి. ఎందుకంటే తొందరగా అయిపోతుంది. మార్నింగ్ మనకి క్యారీలు హడావిడి ఉంటుంది కాబట్టి ఈ విధంగా పక్కన హాట్ వాటర్ పెట్టుకున్నాం అనుకో, ఇది చాలాసేపు ఇది వేడిగానే ఉంటుంది కాబట్టి 2 వేడిగా ఉంటాయి, తొందరగా విజిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి, రైస్కి తగినంత ఉప్పు. ఒకసారి చూసుకోండి, కావాలంటే ఉప్పు కొంచెం ఉప్పగా ఉంటే సరిపోతుంది వాటరు, అప్పుడైతే రైస్ కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఉడికేటప్పుడు అయితే మూత పెట్టాలి ఒకసారి కలిపేసి, లేకపోతే కింద అన్నము పైన టమోటా ఎర్రగడ్డ అవన్నీ పేరుకుంటాయని నేను ఎప్పుడు అలానే పెడతాను. ఇప్పుడైతే మూత వేసాను. 3 విజిల్ అయితే పెట్టాలండి. టమోటా పులుపు కాబట్టి అన్నం గబాని ఉడకదు. బాబుకి అయితే ఇంత లోపల దోశ వేస్తాను. ముందు రోజు చేసిన చికెన్ పులుసు ఉంది కాబట్టి హాఫ్ అన్ వరకు 2 దోశలు వేసాను. ఇంతలో ఇంకా చికెన్ పులుసు వేసి తనకైతే దోశ ఇచ్చేస్తున్నాను. ఇంత లోపల విజిల్ కూడా వచ్చేస్తుంది. ఇంకా నేను ముందు రోజైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానండి పర్ఫ్యూము. దానైతే బాబు తీసి చూస్తా అన్నాడు, నేను ఓపెనే చేయలేదు. కానీ స్మెల్ అయితే బాగుంది. ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవరు, స్వీట్ సమ్మర్ కిస్ అని. ఇది వచ్చి యూట్యూబ్లో చూసే బుక్ చేశాను. బాగుంది, స్మెల్ అయితే బాగా నచ్చింది నాకైతే. దాంట్లో ఇప్పుడు ఫ్లేవర్స్ కూడా చాలా ఉన్నాయి. చూడండి మా మ్యాక్స్ గారు అయితే అక్కడికి మారినాడు, వాళ్ళ అన్నయ్యకి పక్క ఫోన్ చేస్తున్నాడు కాబట్టి. ఇంతలోపల మనం కుక్కర్ అయితే విజిల్ వచ్చేసింది. ఇంకా అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంకా చల్లారి పెట్టి వేయాలండి, లేకపోతే మూత పట్టదు సరిగ్గా. ఎప్పుడైనా పిల్లలకి వేసేటప్పుడు కొంచెము చల్లార్చినాకే వేయాలి. ఇంకా చూడండి టమోటా రైస్ సూపర్గా కుదిరింది, చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా వీడియోలు కంటిన్యూగా పెడదాం అనుకుంటున్నాను కానీ కొంచెం బిజీగా ఉందండి, ఏమనుకోకండి. ఇదిగోండి టమోటా రైస్ రెడీ. దానికి తనకైతే ఎర్రగడ్డ ఇచ్చేస్తాను. ఇంకా నేనైతే టీ పెట్టుకోవాలండి, ఇంకా పాల కోసం వెళ్తున్నా. పాలు వచ్చి ఇది టీ వచ్చి నేను వాళ్ళు వెళ్ళే ముందు పెట్టుకుంటాను. తర్వాత వాళ్ళు వెళ్ళే లోపల కాగుతుంది. వాళ్ళు పంపించేసిన వెంటనే టీ తాగుతాను. టీ తాగేసి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ పని అంతా చేసుకొని స్నానము దీపం అన్నీ పెట్టుకుంటాను. ఇంకేదో వాళ్ళ నాన్న వచ్చారని అరుస్తూ ఉన్నాడు మ్యాక్స్ గారు. ఇంకా మా అబ్బాయి కూడా బయలుదేరేశారండి. ఇంతలోపు మా ఆయన పని వాళ్ళు పంపించేసి వచ్చేసినాడు. నీళ్ళు అడిగాడు, నీళ్ళు తెచ్చిచ్చాను. ఎదురు రావాలండి ప్రతిసారి, వాళ్ళిద్దరు ఎవరు వెళ్ళినా ఎదురొచ్చి వెళ్తారు. ఇంకా ఇదిగోండి మా ఇల్లు కల్పనా నిలయం. ఎలా ఉంది అవుట్లుక్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పూర్తి వీడియో కామెంట్ చేశారంటే నేను హోమ్ టూర్ అయితే చేస్తాను. నేను మా మ్యాక్స్ గార్డ్ ఇంకా ఇంట్లో. ఇంకా టీ అయితే ఉడికిపోయింది కదా, ఇంకా టీ అయితే తాగాలి. చెత్త వచ్చింది, చెత్త అయితే బయట పెట్టేసి వస్తాను, మళ్ళీ తాగొచ్చు నెమ్మదిగా. ఇంకా ఆ రోజు అయితే వీడియో తీయలేదు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.